హలో అండి, నమస్తే. నా పేరు ప్రశాంతి. నాతో ఎవరున్నారు? ఓకే, నేను ఏ ఫర్ ఆర్ట్ చేసేసాం, బి ఫర్ బుక్ రీడింగ్ చేశాను, సి ఫర్ సైక్లింగ్ చేశాను, డి ఫర్ డాట్ గేమ్ చేయబోతున్నాం అనమాట. మీకు ఉండండి ఐటమ్స్ చూపించు శాస్త్ర, ఏమేమి ఐటమ్స్ కావాలో. కలర్ పేపర్స్, పర్లేదు, టూత్ పిక్స్, కలర్ పేపర్స్, డార్క్ బ్లూ, పింక్, ఆరెంజ్, కలర్ రబ్బర్స్, టూత్ పిక్స్, రబ్బర్ బెలూన్స్, సీజర్ అండ్ డబుల్ సైడెడ్ టేప్. గేమ్ అంతా ప్రిపేర్ చేశాక మళ్ళీ చూపిద్దాం. అయిపోయిందా శాస్త్ర? బెలూన్స్ ఊదేసాము అండ్ డాట్స్ కూడా చేసేసాము, ప్రిపేర్ చేసాం కదా. చూడండి. ఓకే, ఆ డాట్ ఎలా ప్రిపేర్ చేసామో చూపిద్దాం మనం మరి. ఓకేనా? నేను ఒకటి చూపిస్తా. ఓకే, నేను ఇప్పుడు ఈ డాట్ ఎలా ప్రిపేర్ చేసానో చూపిస్తా. సో ఫస్ట్ 7 టూత్ పిక్స్ తీసుకున్నా. ఒక టూత్ పిక్ని సెంటర్ చేసి కొంచెం హైట్గా మిగతా వాటి మధ్యలో పెట్టేసాను అనమాట ఆ టూత్ పిక్ని. ఇలా తర్వాత ఒక 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాం అన్నమాట. ఇలా సో దాన్ని ఏదైతే హైట్ ఎక్కువ ఉందో ఆ టూత్ పిక్ని సెంటర్ చేసేసి పైన ఒకటి కింద ఒకటి కదలకుండా స్టిప్గా ఉండడానికి రబ్బర్ బ్యాండ్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ వింగ్స్ ఉన్నాయి కదా, ఈ వింగ్స్ని ఇలా కట్ చేసాం అన్నమాట. సో ఒకదానికోసం ఒక సైడ్కి ఇది, ఒక సైడ్కి ఇది. సో ఇలా అయిపోయిన తర్వాత ఒక్క సైడ్ ఇది దీన్ని ఇట్లా గుచ్చాలి, ఇటుగా గుచ్చాలి, అంతే. సో అక్కడ సహస్ర అండ్ వాళ్ళ డాడీ ప్రిపేర్ చేస్తున్నారు డోర్ మీద. అండ్ వన్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ చూపిస్తాం. సో డాట్స్ ప్రిపేర్ చేసాం. సహస్ర చేతిలో ఏ కలర్ ఉంది? నా చేతిలో బ్లూ కలర్ ఉంది. అండ్ బెలూన్స్ ఇవ్వండి. ఫస్ట్ 16 అనుకున్నాం, మళ్ళీ గ్యాప్స్ ఉందని చెప్పి ఇవి ఫిల్ చేసాం. గేమ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇంకో ఛాన్స్. 3 వేసేసాయి నీ చేతిలో. గుడ్ జాబ్. మళ్ళీ ఓకే, ఇప్పుడు నేను ట్రై చేస్తా. నా చేతిలో కూడా 3 డాట్స్ ఉన్నాయి. నేను కొంచెం డిస్టెన్స్ నుంచి నుంచున్నా, చూద్దాం. సహస్ర ఆల్రెడీ 5 పాయింట్స్ విన్ చేసేసింది కదా. అరే భలే కొట్టా సహస్ర. ఇప్పుడు సహస్ర వాళ్ళ డాడీ ట్రై చేస్తారు. కమ్ ఆన్, స్టార్ట్. ఒక్కటన్నా కొట్టాలి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. స్టార్ట్. గుడ్ జాబ్ సహస్ర, గుడ్ జాబ్. దట్స్ ఓకే. ఓకే, ఇప్పుడు నేను ట్రై చేస్తా. నా ఛాన్స్. కమ్ ఆన్ బేబీ. ఏం నాన్న, నా పుల్లలు బాగాలేదు, నాకు సరిగ్గా రావట్లేదు అంట. నాన్న. ఓ ఏం లెఫ్ట్ సైడ్ ఉన్నాయి బెలూన్స్ ఎక్కువ. ఓ
స్టార్ట్. కమాన్. ఒక్కటన్నా వెళ్ళలేదు ఆడికి. ఓ అమ్మ, ఎట్టకేలికొకటి. సరే సరే. ఆన్ ద మార్క్. ఓకే స్టార్ట్. ఓ ట్రై వన్ మోర్ టైం. పైకి నాన్న, పైకి ఏం చేయి, పైన ఉన్నాయి కదా. ఓ దట్స్ ఓకే. ఇప్పుడు చూద్దాం. మా ఆయన పుల్ల సరిగ్గా లేదు, రబ్బర్ సరిగ్గా లేదు అని కొట్టట్లేదు. దట్స్ ఓకే. ఇంకొకటి ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోయింది. నాకు 35. శాస్త్రం వాళ్ళ నాన్న పాయింట్స్ కూడా తీసేసుకుంది. సో ఫైనల్ నాయకుడు తీసుకుంటే 50 పాయింట్స్ అవుతుంది. ఓకే సరే సరే సరే. ఓ కమాన్ కాన్సన్ట్రేట్. కొట్టు. ఓ వన్ మోర్ ట్రై. ఎంత దగ్గరగా నుంచిందో చూడండి. సరే లాస్ట్ ట్రై మేబీ 3 ఉన్నాయి. చూద్దాం ఒక్కటన్నా పడినా. తగిలిలో కూడా పగలట్లే. That is cheating. దూరం నుంచి కొట్టు. ఓకే డూ. డన్. గేమ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే 40 పాయింట్స్ ఫర్ సహస్ర, 35 ఫర్ అమ్మ. 40 పాయింట్స్ ఎలా వచ్చాయంటే నాన్న దగ్గర నుంచి తీసుకుంది. బట్ ఒక 2-3 అట్లా దగ్గరకు వచ్చి పాప్ చేసాం. బట్ మిగతా అన్ని మేమే పాప్ చేసాం అన్నమాట. సో మీకు ఈ గేమ్ ఎలా అనిపించిందో చెప్పండి. డాట్ గేమ్ మీరు కూడా ట్రై చేయండి. డాట్ గేమ్ నచ్చితే ఏం చేయాలి? సహస్ర వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, బెల్ కొట్టాలి. టీ ఫర్ ఏం చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ డి ఫర్ డాట్ బెలూన్ గేమ్ ఈస్ కంప్లీటెడ్. yes. ఈ ఫర్ ఏం చేస్తామో గెస్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.